నియోజకవర్గాన్ని ఆ గ్రామ ప్రజలని వదిలేసి వెళ్ళిపో అని కంటిన్యూస్ గా బెదిరింపు. అవార్డులుంటే అన్ని అవార్డులు నా బిడ్డకి ఈ పిక్చర్ ద్వారా వస్తాయి యాజ్ హీరోయిన్. ఒక్క సీన్ లో షీ డిడ్ పర్ఫార్మెన్స్. అయ్యప్ప స్వామి సాక్షిగా ఐ హావ్ నాట్ సీన్ మై డాటర్ సో ఇంత పర్ఫార్మెన్స్. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక రాజకీయ పార్టీని స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ నాకు ఫండ్స్ ఇవ్వాలి. మనము అందరం కూడా మైనారిటీస్, మన మైనారిటీని ఇంకా మైనారిటీగా చేయాలని చాలామంది బలమైన వర్గాలు మనల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. కాబట్టే మీ అందరికీ అండగా, మీకు సపోర్ట్గా, మీకు ముందుండి నడిపించే లీడర్గా నేనుంటాను. నేను ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేస్తున్నాను. దాని పేరే భరోసా. ఈ భరోసా ఎక్కడైతే ఉంటుందో మీకు ప్రతి దాంట్లో భరోసా కల్పిస్తాను. మిమ్మల్ని ఆకాశం అంత ఎత్తులో కూర్చోపెడతాను. ప్రతి ఒక్క హోదాలో మన మైనారిటీలే ఉండాలి. ఇదే నా ఎజెండా. మన యొక్క మేనిఫెస్టోలో కూడా ఇదే ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ రూల్ ఏంటి, మైనారిటీస్ అనేది ఈ దేశంలో ఉండకూడదు. ఓన్లీ అందరూ కూడా మెజారిటీ పీపులే ఉండాలి. ఎక్కడ మైనారిటీ అనేది ఉండకూడదు. కుదిరితే వేరే వర్గాల అంటే వేరే కమ్యూనిటీ వాళ్ళని మీరు దూషించండి, ఏమైనా చేయండి, మనకు సంబంధం లేదు. మనం మాత్రం మైనారిటీలుగా ఉండకూడదు. మనము పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసామంటే మనమే పిఎంగా, సీఎంగా అన్ని చోట్ల మనమే ఉండాలి. ఇది సోకాల్డ్ ఒక పాస్టర్ చేసిన ప్రయత్నం. ఈ విధంగా వీడు పార్టీని అనేది స్టార్ట్ చేశాడు. అండ్ ఆల్సో జనాల దగ్గర ఫండ్స్ తీసుకున్నాడు. వీడు నేను పాస్టర్ని అని చెప్పి వీడు చేసిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వీడిని ఎవరైతే ఇంతకుముందు వీడికి ఇప్పుడే రీసెంట్గా నిన్ననే ఒక యాక్సిడెంట్ చేశారు, ఎవరో మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు అని వీడు ఒక వీడియో అయితే వైరల్ చేసుకోవాలి. దాని త్రూ సింపతి గెయిన్ చేసుకోవాలి. దాని త్రూ పొలిటికల్గా నేను ఇంకా మంచి హోదాకి వెళ్ళాలి, ఇంకా నలుగురు నన్ను గుర్తించాలి అని అనుకున్న ఈ బెదవ ఏవైతే వీడియోలు పబ్లిష్ చేశాడో అవే వీడి కొంప అనేది ముంచాయి. అందులో ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా అవన్నీ కూడా ఫేకే అని వాడు కూడా చెప్తాడు. అలాంటిది మరి వీడు ఏమి అనుకున్నాడో, మరి మిమ్మల్ని ఈ సోకాల్డ్ ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో ఆర్ఎల్స్ వీడిని నమ్మే ఎవరైతే ఉన్నారో ఆ జనాలందరినీ ఇంకా ఎంత బక్రాల్ని చేయాలనుకున్నాడో కాబట్టే అనుకున్నాడు, మీరు అవుతారని తెలుసు కాబట్టే ఆ వీడియోల్ని వాడు అంత ధైర్యంగా రిలీజ్ చేయగలిగాడు. లేకపోతే ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు. బట్ వీడికి ఉండే ధైర్యం ఏంటంటే వాడు ఏం చెప్పినా మీరు ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎవరైతే వాడిని నమ్ముతూ ఉన్నారో అందరికీ కలిపే చెప్తున్నాను. అందరూ నేను ఏం చెప్పినా, బికాజ్ నేను ఒక పాస్టర్ని, నేను ఏం చెప్పినా నమ్ముతాడు అనే ఒక కాన్ఫిడెన్స్ మీరే వాడికి కల్పించారు. అందరూ పాస్టర్స్ ఇలాగే ఉంటారని నేను అనట్లేదు, బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరే జాగ్రత్తగా ఉండాలి. వీడు ఎంత ఉమెనైజర్ అంటే ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను. వాడు చేసిన అకృత్యాలు 2021లో కావచ్చు, ఇంకా దాని తర్వాత చేసినవి కూడా. వీడు ఎక్కడైతే దేవుడి వాక్కులు చెప్తాను అని వెళ్ళాడో అక్కడంతా కూడా ఏదో ఒక కళాఖండాన్ని సృష్టించి వచ్చాడు. తరిమి కొడితే వాడు విజయనగరంలో కావచ్చు, జోగిపేటలో కావచ్చు, ఇలా చాలా చోట్ల ఇలాంటి పనులే చేశాడు. ఇది ఎవరు చెప్పింది కాదు, సొంతంగా వాడి ఫస్ట్ వైఫ్ చెప్పారు. ఆ వీడియో ఇక్కడ ప్లే చేస్తాను, ఒక్కసారి చూడండి. మీరు ఎంతగా వాడిని నమ్మి మోసపోయారో మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే మీరు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాడే చేయమని చెప్పారండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ దర్శనం. ఇంకా ఈ జార్జ్ ఎవరైతే సుప్రియ అనే ఒక అమ్మాయిని విజయనగరం ప్రాంతానికి వెళ్ళిపోయిండు, విజయనగరం ప్రాంతంలో ఉన్న ప్రజలారా రండి, ఇగో ఇది ఒక పోస్టర్ వేసుకున్నప్పుడు ఏందనంటే విజయనగరం చేరిన అభినయ్ దర్శన్ గారు గొప్ప రక్షణ కొరకు ప్రార్థించండి. దైవజనులు అభినయ్ దర్శన్ గారు కడపలో పుట్టి పెరిగిండు, ఇప్పుడు విజయనగరం వచ్చిండు, రండి నాతో పాటు యూత్ అంటుండు. ఏం చేసిండు తెలుసా, అక్కడ పాస్టర్ గారు కూతుర్ని లేపుకొని వచ్చిండు. ఆ వీడియో నేను చేసిన. చూశారు కదా, ఇది వీడి లీలలు, రాసలీలలు, ఇంకేవైనా అనుకోవచ్చు. వీడు ఎంత సెల్ఫిష్ అంటే వీడు మీ దగ్గర డబ్బులు గుంజుతాడు, దశమ భాగాలు తీసుకుంటాడు. ఆ తర్వాత వీడు పాస్టర్ అని చెప్పి ఏవో ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాడు. వీడు మీకు చూపించిన ఏ బ్యాంక్ అకౌంట్స్ కూడా అవి ఏవి కూడా ఎన్జిఓకి సంబంధించినవి కావు. వీడి సొంతంగా క్రియేట్ చేసుకున్న అకౌంట్స్, అంటే మీరు స్పాన్సర్ చేసిన పైసా 1 రూపీ కావచ్చు వీడి సొంత అకౌంట్లోకే పోతుంది. ఇది చాలామందికి ఈ పాటికి తెలిసే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, క్రిస్టియన్ ఫ్రెండ్స్ కావచ్చు, వీడిని నమ్మే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కసారి ఇలాంటి వాళ్ళని నమ్మే ముందు ప్రతి ఒక్క పాస్టర్ మంచివాడే ఉంటాడని కాదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు.
వాళ్ళని పక్కకు పెట్టండి, వాళ్ళతోనే దేవుడి వాక్యాలను చెప్పించుకోండి, దేవుడి స్తోత్రాలను పఠనం చేయించుకోండి, వాళ్ళతోనే ప్రేయర్స్ చేయించుకోండి. ఇలాంటి లఫ్ఫుట్ గాళ్ళని దయచేసి పక్కకు పెట్టండి. మీరు ఇప్పటికే ఇలాంటి చెత్త వెధవల్ని నమ్ముతూ ఉన్నారు కాబట్టి వాడు ఇంకా కొంచెం మిమ్మల్ని దోచుకోవడంతో పాటు మిమ్మల్ని వెధవల్ని చేస్తున్నారు. జస్ట్ లైక్ ఆకువీడులో మనం జరిగింది చూసాం కదా, రామాలయం కోసము రఘురామరాజు గారు వెళ్ళినప్పుడు ఇలాంటి పాపము అశుభం తెలియని అమాయకులైన క్రిస్టియన్స్ని రెచ్చగొట్టారు. వాళ్ళేముంది, రెచ్చిపోయి పక్క వాళ్ళపైన దాడికి వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు పోలీసులు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎవరు నష్టపోయారు ఇక్కడ? ఇలాంటి పాస్టర్స్, ఇలాంటి దొంగ పాస్టర్స్ వల్ల ఇప్పుడు ఆకువీడులో ఉండే క్రిస్టియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాళ్ళు లబోదిబో మొత్తుకుంటున్నారు, మాకు తెలియదు, మమ్మల్ని రెచ్చగొట్టారు అని. ఇక్కడ రెచ్చగొడితే రెచ్చిపోతామా అని అనుకోవచ్చు. ఎస్, వాళ్లకు అంతలా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏవీ తెలిసి ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఇలాంటి పాస్టర్స్ ఇంకా మిమ్మల్ని మోసం చేయగలుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు క్రిస్టియానిటీలో ఒకటే ఉన్నారంటే లేదు, అన్ని చోట్ల ఉన్నారు. కాకపోతే మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వీడి వీడియోస్ అన్నీ కూడా హల్చల్ చేస్తున్నాయి. వీడు సింపతి గెయిన్ చేసి ఓట్లు రాబట్టుకోవాలి, నేను ఏదో పెద్ద హోదాలో ఉండాలి అనే సెల్ఫిష్నెస్ కారణంగా మాత్రమే వీడు ఇంతటి నీచమైన పనికి దిగజారాడు. అండ్ ఆల్సో వీడి యొక్క స్టేట్మెంట్స్ చూస్తే అసలు పోలీసులనే తప్పు పట్టే లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. మరి చూడాలి. ఇప్పుడైతే పోలీసులు నిర్ధారణ చేశారు వీడంతా ఫేక్ వీడియో, అది ఎవ్వరూ అటాక్ చేయలేదు, వీడే సొంతంగా చేపించుకున్నాడు అని ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ప్లే చేస్తున్నా కదా, అవన్నీ మీకు ఈ పాటికి చూసి ఉంటారో, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఉంటారో దయచేసి మీరు చర్చికి వెళ్తున్నారా లేదా, అది అన్నెసరీ. మీరు దేవుడి స్తోత్రాలు చదువుకోవాలంటే మంచిగా జెన్యూన్గా ఉండే పాస్టర్స్ని నమ్ముకోండి. అంతేకాని ఇలాంటి వెధవల కోసము మీరు దశమ భాగాలు ఇవ్వడం కావచ్చు, మీ యొక్క సొంత మీరు కష్టపడిన డబ్బుని ఇలాంటి వెధవల చేతుల్లో పెడితే మిమ్మల్ని గొర్రెల్ని చేయడం తప్ప వాడు ఎదుగుతాడు, మిమ్మల్ని తొక్కుతాడు. ఇక్కడ ప్రతి చోట అందరు పాస్టర్స్ మంచివాళ్ళు కాదు అని ఇక్కడ ఎవ్వరూ చెప్పరు. ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, ప్రతి కమ్యూనిటీలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. గుర్తించడంలోనే మన వివేకం అనేది మనకు తోడ్పడాలి. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మితే అది నీకే నష్టమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా కొంచెం మేల్కోండి. వాడు ఏదో చెప్పాడు, అదర్ కమ్యూనిటీస్ పైన విషం చిమ్ముతూ ఉన్నాడు అంటే మీ జ్ఞానం ఎక్కడ పోయి ఉంటుంది? వాడు రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారా? ఇది హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరికీ కలిపే చెప్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చి క్రిస్టియన్స్ మంచివాళ్ళు కాదు అంటే నా సొంత తెలివి ఉంటుంది, నాకు ఒక ఆలోచన ఉంటుంది. దాని త్రూ వీడు కరెక్ట్ చెప్తున్నాడా తప్పు చెప్తున్నాడా అనేది ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోవడం మొదలు పెడితే, జెన్యూన్గా చెప్తున్నానండి, అలా ఆలోచించుకోవడం గనక మొదలు పెడితే ఎక్కడ ఈ కుల వివక్షలో కావచ్చు, కులం నుంచి ఏవైనా సరే కొట్లాట్లు అనేవి 100% తగ్గిపోతాయి. కాదంటారా? ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని కరెక్టా కాదా అనేది ఆలోచించిన తర్వాత మాత్రమే కింద కమెంట్ చేయండి. ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, అందరినీ కలిపే చెప్తూ ఉన్నాను. యాజ్ అ హిందూగా నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ మనం ఎప్పుడైతే ఐక్యమత్యంగా ఉంటామో, ఒకరి కమ్యూనిటీని ఒకరు గౌరవించుకుంటూ ఉంటామో, నీది ఎక్కువ నాది తక్కువ అనకుండా ఉంటామో, అప్పుడే మనకు భిన్నత్వంలో ఏకత్వం అనేది సార్థకత అవుతుంది. అంతే తప్ప ఇలాంటి చెత్త వెధవలు, లఫూట్గాళ్ళు, జాదూగాళ్ళు వచ్చి మనల్ని ఎప్పుడూ కూడా మన మైండ్ని డైల్యూట్ చేస్తూ ఉన్నారు, బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిని నమ్మి మనము అన్నదమ్ములుగా ఉండవలసిన వాళ్ళము కొట్లాడుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు ఇలాంటివి ఉన్నాయా? లేదు. ఇలాంటి వాళ్ళు దొంగలు, మేకవన్నె పులులు, ఇలాంటి మనిషి తోలు కప్పుకున్న ఇలాంటి నక్కలు ఉన్నంత వరకు మనం ఇలాగే కీచులాడుకుంటూ ఉంటాం. ఏమంటారు? మీరు కూడా ఆలోచించి ఒక్కసారి కింద కమెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళతో, అది ఎవరైనా సరే, ఏ కమ్యూనిటీ అయినా సరే, ఇలాంటి విధవలు ప్రతి చోట ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల క్రిస్టియన్ క్రెడిబిలిటీ పైనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. పాస్టర్స్ అంటే ఇంతేనేమో అనే ఒక డౌట్ అనేది పక్క వాళ్ళకు వస్తుంది. మేబీ నువ్వు రేపు పొద్దున మంచి మాటలు చెప్పినా ఇలాంటి వెధవలు ఉన్నంత వరకు నీ పైన కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఒక డౌట్ వస్తుంది. వీడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తూ ఉన్నాడా అనేది. అవసరమా అలాంటిది? కాబట్టి ఇలాంటి చెత్త వెధవల్ని చెప్పుతో కొట్టినట్టుగా దూరం పెట్టాలి.
ఇలాంటి వాళ్లకు శిక్ష పడాలి, జనాలే వాడికి శిక్ష వెయ్యాలి. అప్పుడే ఇలాంటి వాడిని ఇన్స్పైర్డ్గా తీసుకొని ఇంకొకడు బయటికి రాకుండా భయపడతాడు. అరే జనాలు ఎవరు ఇంతకు ముందులాగా గొర్రెలు కాదు, నమ్మడానికి నేనేం చెప్తే అది నమ్మి చేయడానికి గొర్రెలు కాదు, వీళ్లకు కూడా ఆలోచన శక్తి ఉంది, ఆలోచించిన తర్వాతే డెసిషన్ తీసుకుంటారు అనేది వాళ్ళకు తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో గురించి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. బికాజ్ నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారో ఆ ఒపీనియన్నే నేను చూశాను కాబట్టి అదే మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్కడైనా ఎవరైనా హర్ట్ అయింటే ఐఎమ్ సో సారీ. నేను ఎవరిని ఉద్దేశించి వీడియో కాదు, ఇలాంటి వెధవలతో జాగ్రత్తగా ఉండమని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో రేపు ఇంకొక వీడియోతో మీ ముందుంటే టేక్ కేర్ అండ్ బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.